వైఎస్ఆర్సీపీ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అనపర్తి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రంగంపేటలో పలువురు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి రామకృష్ణారెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడిసిలేరు గ్రామంలో దొడ్డిగుంట గ్రామానికి స్థానిక సీనియర్ నాయకుడు పోతుల బుల్లివీరన్నతో పాటు 11 కుటుంబాలు ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి రామకృష్ణారెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల్లో విజయం సాధించేది కూటమి ప్రభుత్వమే అని, అనపర్తి నియోజకవర్గం కూటమిలోకి వలసలు భారీగా చేరుతున్నారని అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల గోవింద్, టీడీపీ మండల అధ్యక్షులు వెలుగుబంటి సత్యబాబు, పోతుల వెంకట్రావు, రంగంపేట ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పివి సత్యనారాయణ, రంగంపేట గ్రామ సర్పంచ్ బల్లిరెడ్డి దుర్గారావు లక్ష్మి, బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణం రాజు, రంగంపేట బీజేపీ సీనియర్ నాయకులు వొండవల్లి మాణిక్యం, రంగంపేట మండలం బీజేపీ అధ్యక్షులు మైలవరపు సాయిరాం, తూము శ్రీను, జనసేన పార్టీ నాయకులు గుండుబల్లి ప్రసాద్, గిరిబాబు, మల్లిబాబు, వెలమర్తి సుధాకర్, దూల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మనం పాల కేంద్రం దగ్గరైనా ఎక్కడైనా మనకు చెట్టు కింద మాట్లాడినా వ్యక్తితో వ్యక్తి చేయగలిగితే మనం దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు దిగండి. మే 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలోకి వలసల జోరు పెరిగింది. ప్రతి గ్రామంలోని కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అటు తెలుగుదేశం పార్టీకి కానీ, ఇటు జనసేనకు కానీ, ఇటు భారతీయ జనతా పార్టీకి కానీ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ అనపర్తి నియోజకవర్గంలో ఎవరైతే ప్రస్తుత శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నారో సత్య సూర్యనారాయణ రెడ్డి గారి వ్యవహార శైలికి విభేదించి కానీ, వారి అవినీతిని విభేదించి కానీ, వారి అరాచక పాలన విభేదించి కానీ, వారి అసమర్థ పాలన విభేదించి ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి 3 పార్టీల్లో చేరడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే ఈ విధంగా 4 మాసాలుగా ఈ వలసల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని చూసి సహించలేక, వారవలేక అనేక కుట్రలు పన్ని నన్ను అభ్యర్థిగా బరిలో ఉండకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేయడం, అవన్నీ విఫలం కావడం ఇవాళ మరలా ఈ వలసలు జోరు అందుకున్నాయి. ఇప్పుడు దొడ్డుగుంట గ్రామం నుంచి అనేక మంది దళిత సోదరులు తెలుగుదేశం పార్టీలోకి వడిసిలేరులో జాయిన్ కావడం జరిగింది. మరి ఇవాళ రంగంపేటలో సుదీర్ఘ అనుభవం ఉన్న బుల్లివీరన్న గారి నాయకత్వంలో అనేక మంది దాదాపు 25 కుటుంబాలు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా అనేక చోట్ల ఈ విధమైన చేరికలు ఉన్నాయి. ఈ విధంగా ఇవాళ ఎన్డీఏ కూటమి నియోజకవర్గంలో బలోపేతమైంది. ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియ చూసినా 2 రోజుల పాటు పురంధరేశ్వరి గారితో కలిసి నేను రోడ్ షో చేసిన కార్యక్రమాలు చూసినా ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎంత బలంగా ఉందనేది అర్థమవుతుంది. ఇవాళ ప్రజలందరూ వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి 2 ఓట్లు ఇటు అసెంబ్లీ అభ్యర్థిగా నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి పురంధరేశ్వరి గారికి 2 ఓట్లు కమలం గుర్తు పైన వేసి మమ్మల్ని ఇద్దరినీ అఖండమైన మెజారిటీతో గెలిపించడానికి అనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ 3 పార్టీల కార్యకర్తలు కూడా మొక్కవోని దీక్షతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల్లోకి వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న కార్యకర్తలందరికీ, నాయకులకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఎన్డీఏ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రామకృష్ణ గారి నాయకత్వం.